అందరికి నమస్తే అండి. షుగర్ బెల్లం వాడకుండా కమ్ముని రుచితో పాటు అతి బలమైన న్యాచురల్ హై ప్రోటీన్ లడ్డు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో బాదం, కాజు, గుమ్మడికాయ గింజలు, పొలితిడి గింజలు, కర్బూజ గింజలు ఒక్కొక్క కప్పు చొప్పున వేసేసుకొని 4 ఇలాచీలు కూడా వేసేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోవాలి. అదే కడాయిలో ఒక కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా కొద్దిగా దూరగా వేయించుకొని వేసేసుకొని కలిపేసుకోవాలి. మిక్సీ జార్లో కొద్దిగా వేసుకుంటూ సన్నగా పౌడర్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గింజ తీసిన పండు ఖర్జూర గుప్పెడు తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని పేస్ట్ లాగా చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ పౌడర్లో వేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ పౌడర్లో ఖర్జూర పేస్ట్ వేసి బాగా కలిపేసుకొని కొద్దిగా తేనె వేస్తూ లడ్డు వచ్చేలా మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. అలా తేనె పూసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం కొద్దిగా తీసుకొని లడ్డు కట్టుకోవడమే. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డులు 15 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయండి. రోజుకు ఒక లడ్డు తింటే డాక్టర్తో పని ఉండదు. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ కూడా, చాలా ఎమ్మీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.